బాస్ ఆఫర్ అంటే చాలా మంది ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు రిజెక్ట్ చేస్తుంటారు. బిగ్ బాస్ అనగానే వెళ్ళారు. ఎందుకంటే నెగెటివ్ థాట్ వస్తుంది అనే ఉద్దేశంతోని. ఎలా ఉంటది జనాలు అంటే మన రియాలిటీకి అనిపిస్తది కాబట్టి. బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? ఎలా అనుకున్నారు? నాకు యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం కాదండి. ఓకే. ఫస్ట్ టైం నాకు వచ్చింది ఆఫర్ సీజన్ 5 ఆర్ 6 సంథింగ్. అప్పుడు బిజీగా ఉన్నాను నేను యాక్చువల్లీ షూటింగ్స్‌లోని. అందువల్ల నేను మిస్ చేసుకున్నా. 2019లో వచ్చింది మళ్ళీని. ఓకే. అది అది మరి ఏ ఏ సీజన్ అన్నది 4 అదే. సంథింగ్ అనుకుంటా. అప్పుడు మా ఫాదర్ ఎక్స్‌పైర్ అవ్వడంలోని నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు ఎందుకెళ్ళానంటే మా అబ్బాయి కోరిక. మా అబ్బాయి పేరు గౌతమ్ శెట్టి. ఓకే. తను ఒకటే అన్నాడు, డాడీ నువ్వు బిగ్ బాస్‌కి వెళ్తే నాకు చూడాలని ఉంది అని అన్నాడు. ఓకే డెఫినెట్లీ నాన్న, కానీ వెళ్తాను అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి నేను అడిగాను, వెళ్తాను బిగ్ బాస్‌కి, గౌతమ్ వెళ్ళమంటున్నాడు, మీ అందరికీ ఓకేనా? వెళ్తే ఒకసారి ఎంటర్ అయితే మనం మళ్ళీ ఎప్పుడు బ్యాక్ అవుతామో మనకి తెలియదు. అవును. ఓకేనా అంటే ఓకే అని అన్నారండి. ఇంకా మా అబ్బాయి కోరిక మీద నేను బిగ్ బాస్‌కి వెళ్ళడం అయింది.